చాలామంది మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అంటే 5 స్టేట్స్‌లో సేమ్ ఉంటుందనుకుంటారు. సో మీరు చెప్పండి ఇది ఎంతవరకు నిజం? సౌత్ ఇండియన్ క్యూజిన్ అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్లో కామన్గా ఉందని ఒక మిత్ ఉంది. కాదండి, కామన్ ఉన్నది ఒకటి. అదేంటంటే కామన్గా మనం వాడి ఇంగ్రీడియంట్సే తప్ప ఈచ్ ఇంగ్రీడియంట్ని ప్రతి స్టేట్లోనూ వేరే వేరేగా ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అది ఆంధ్ర అవనండి, తెలంగాణ అవనండి, కేరళ అవనండి, కర్ణాటక అవనండి, తమిళనాడు అవనండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్గా ఉండొచ్చు. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. దానివల్లనే ఆ క్యూజిన్ కూడా వేరే వేరేగా ఉంటుంది. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, సౌత్ ఇండియన్ క్యూజిన్ అంటే స్టాండర్డ్గా ఉంటుందని. సో ఇంగ్రీడియంట్స్ కామన్ అయి ఉండొచ్చు మన సౌత్ ఇండియన్ క్యూజిన్లో, కానీ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్, మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ మారుతుంది. దానివల్ల ప్రతి స్టేట్లోనూ అదే సేమ్ డిష్ వ్యత్యాసంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. సో మన సౌత్ ఇండియన్ క్యూజిన్లో ఎంత డైవర్స్ ఫ్లేవర్స్ ఉంటాయంటే అన్ని డైవర్స్ ఫ్లేవర్స్ ఉంటాయి.